మోషే గారికి దేవుడు అప్పగించిన సంఘము మరి మొదలు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలతో కూడిన జనాంగాన్నే దేవుడు సంఘముగా అప్పగించారు. మరి ఈ సంఘం ఉంది. ఎంత మాత్రమే కాకుండా ఇన్ని ఉన్నప్పటికీ మరి వీటితో ఆయనకి సమయం గడపడం అనేది కుదురుతుందా అంటే వీటికే సమయం తక్కువ. ఒకటి, ఆయనకు విద్య ఉంది, అన్ని విద్యలు ఐదేశం నేర్చుకున్నాడు. విద్యతో పాటు విద్య ఉన్నవాడు ఉద్యోగం చేస్తాడు. ఎందుకని ఆ విద్య ఉద్యోగానికి ఉపయోగపడుతుంది కనుక. ఈ ఉపయోగపడే విద్యను పక్కన పెట్టి, ఉద్యోగాన్ని పక్కన పెట్టి, అంటే ఒక ఉద్యోగం పక్కన పెట్టి దేవుడు అప్పగించి ఉద్యోగం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఏం చెప్పాడు? నా సంఘాన్ని మరి నువ్వు నడిపించాలి, పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాలి అని దేవుడు సంఘాన్ని అప్పగించాలి. ఆయన ఉద్యోగం. ఎన్ని రోజులు అని చెప్పలేదు దేవుడు, ఇంతకాలం నేను చెప్పలేదు. నడిపిస్తూ ఉండు, ఆ దేశం తీసుకెళ్ళడం అంతే. మరి దేవుడి ఏర్పాట్లో ఎంత నిర్ణయించబడింది అంటే దేవుడు మోషేకి చెప్పకుండా 40 సంవత్సరాలు నిర్ణయించబడింది. అది దేవుడి ఏర్పాటు. దేవుడి రహస్యాలు ఏ మనిషి కూడా తెలుసుకోలేడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మనసులోని విషయాలు ఎవరికి కూడా దేవుడు చెప్పకపోతే తెలియవు. అయితే ఈ పనికి అప్పగించిన దేవుడే నడిపిస్తూ ఉండగా మరి కొంతకాలానికి మరి ప్రజలు నడుస్తూ ఉన్నారు. దేవుడు నడిపిస్తున్నాడు. మోషేని ముందు పెట్టుకొని నాయకుడిగా మోషేని పెట్టి నడిపిస్తున్నాడు. ప్రజలు నడుస్తూ ఉన్నారు. కొంతకాలానికి దేవుడు సడన్గా మరి ఈ పర్వతం మీదకి రావాలి నీవు అని చెప్పాడు. ఇన్ని రోజులు చెప్పలేదు. మళ్ళీ చూడండి, దేవుని కార్యాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇన్ని రోజులు నా దగ్గర ఉండాలి, నాతో ఉండాలి, నీ సంఘం అంతా విడిచిపెట్టి రావాలి అని దేవుడు చెప్పకుండానే నా యొక్క రమ్మని పిలిచాడు. ఆ పర్వతం మీద దిగొస్తాను, నీవు నా యొక్క రావాలని చెప్పాడు. ఆ విధమైన మోషే గారు దేవుడు చెప్పగా మరి ఏం వదిలిపెట్టాడు? కింద వదిలిపెట్టాడంటే కింది, పైన దేవుడు ఉన్నాడు, క్రిందేమో ఆయన కింద నుంచి పైకి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏమి వదిలిపెట్టి వెళ్ళాలి? ఒకటి, విద్య నుంచి పెట్టి పక్కన పెట్టాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని పక్కన పెట్టాడు. లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టాడు. రెండవదిగా ఆయన కుటుంబం ఉంది కదా, భార్య పిల్లలు ఉన్నారు కదా, కుటుంబాన్ని పక్కన పెట్టాడు. మూడవది, దేవుడు చెప్పినప్పుడు ఆయన సంఘాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి, అంటే దాని పక్కన అంటే దేవుడు చెప్పిన పని మనకి విలువిస్తూ ఆయన చేసే పనిని పక్కన పెట్టి దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ 3 పనులు పక్కన పెట్టి తర్వాత ఆయన సౌఖ్యాన్ని కూడా పక్కన పెట్టాడు. ఏనండి, ఆయన సౌఖ్యం ఏంటి? ఉదయం లేచిన దగ్గర నుండి శుద్ధి కావడం, మరి శరీర శుద్ధి, శిరోశుద్ధి, వస్త్ర శుద్ధి, ఉదర శుద్ధి, ఇవన్నీ పక్కన పెట్టేసి శరీర సంబంధమైన కార్యం పక్కన పెట్టి మరి దేవుడు చెప్పాడు కనుక వెళ్ళాలని బయలుదేరాడు. అంటే తన కార్యాన్ని పక్కన పెట్టాడు, తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు, తన సంఘాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే కేవలం దేవుడు చెప్పిన మాటకు మాత్రమే ఏమిచ్చాడు చెప్పండి? విలువ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దీనిలో ఎంత గొప్పతనం చెప్పండి? దైవజనుడు మనకు తెలియజేస్తూ ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పాడు. యోహాను సువార్త 2:5 మనం చూస్తాం. ఆయన అంటే ఎవరు? ఆయనే సృష్టికర్త. సృష్టికర్త అంటే భూమిని కానీ, ఆకాశములు కానీ, సముద్రములు కానీ, అందులో జలరాశులు కానీ, సమస్తం మానవులందరినీ సమస్తం సృష్టించినటువంటి దేవుడే సృష్టికర్త. ఆ దేవుని విడిచిపెట్టి ఏం చేశాడండి? ఏం చెప్పాడు? ఆయన చెప్పినది చేయండి. దేవుడు చెప్పింది చేయండి అని అంటే అక్కడ దగ్గర సందర్భంలో మరియ గారు, తల్లి మరియ గారు పరిచారకుడు చూసి యేసు ప్రభు చేయండి చెప్పింది. అది రాయబడిన సంగతి. అయితే అయ్యగారు చెప్పిన మాట ఏంటి? దేవుడు చెప్పింది చేయండి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పింది చేయడం అనేది మోషే గారు
నిర్గమాకాండంలోనే చేసినట్టుగా చూస్తున్నాం. ఆదికాండంలో మొదటి పుస్తకం ఆదికాండం పరిశుద్ధ గ్రంథం చూస్తే మొదటి పుస్తకమైనటువంటి ఈ ఆదికాండంలో మొట్టమొదటిగా మానవుడిగా చేయబడినటువంటి ఆదాము దేవుడు చెప్పింది చేయడానికి బదులుగా దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడకుండా మానవుడు చెప్పింది సాతాను చెప్పింది చేయడానికి ఇష్టపడేట్టుగా చూస్తున్నాను. చూసారా? దేవుడు చెప్పింది చేయకుండా మానవుడు చెప్పింది భార్య చెప్పింది చేయడానికి, అలాగే మరి సాతాను చెప్పింది చేయడానికి ఇష్టపడేట్టుగా చూస్తున్నాను. ఇలాగా సాతానికి ప్రాధాన్యత ఇచ్చాడు మొదటి మానవుడు. సాతాను మాటకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చూస్తున్నాడు. సాతాను మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు మొదటి మానవుడు. భార్య మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు మొదటి మానవుడు. అంటే భార్య మాట ఇవ్వద్దని కాదు, అంటే దేవుడు చెప్పింది వినకుండా దేవుడు చెప్పిన దానికంటే కూడా భార్య చెప్పిందే విన్నాడు. అది అక్కడ ప్రాధాన్యత. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రక్కన పెట్టాడు. ఇక్కడ మోషే గారు చేసిన పనికిని, ఆదాం గారు చేసిన మొట్టమొదటి మానవుడు ఆదాం గారు చేసిన పనికిని, నిర్గమాకాండంపై మరి మనకు పరిచయమైనటువంటి మోషే గారు చేసిన పనికిని ఎంత వ్యత్యాసం ఉంది? అంతే చెప్పండి. మరి ఏ మాత్రం కూడా పొందిక ఉందా? ఒక మాట చెప్పాలి ఇలా గ్రహించాలి. మరి దేవుడు చెప్పిన మాట వినే వారికి ఎక్కువ విలువ, గౌరవము, బలము, సంతోషము, ఆశీర్వాదములు, దీవెనలు భూసంబంధంగా కానీ పరసంబంధం కానీ మరి జ్ఞానం కానీ ఏమైనా సరే ఎవరికి ఉంటాయి అంటారు? దేవుడు చెప్పింది చేసేవారికి ఉంటాయా? లేకుంటే సాతాను మాట విని సాతాను చెప్పింది చేసేవారికి ఉంటాయా? లేక లోక సంబంధంగా మనుషులు చెప్పే మాట వినేవారికి ఉంటాయా? ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఎవరు పడదండి? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది. ఆయనంటే ఆయనే ఈ సృష్టికర్త. ఈ భూమి ఆకాశం కలిసినటువంటి ఆయన అంటే బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా ఆయన అంటే ఉన్నవి. కాబట్టి మనం ఏదో కావాలని అల్పమైన వాటి కోసం ఈ దేవదేవుని యొక్క బుద్ధిని కోల్పోతాం, పోగొట్టుకుంటాం. ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. ఆయన ఇచ్చేటువంటి సంపదలు కూడా చెప్పండి పోగొట్టుకోమా? ఎంత పోగొట్టుకుంటాము? కొంత పోగొట్టుకుంటామా, అంత పోగొట్టుకుంటామా అంటే చెప్పండి. అంతా పోగొట్టుకుంటాం. ఆదాము పోగొట్టున్నారా లేదా? చెప్పండి అమ్మా. కొత్త పోగొట్టున్నారా? అంతా. మరి మొట్టమొదటి అధ్యాయంలో మనం చదివితే ఎన్ని ఆశీర్వాదాలు. దేవుడే మంచివాడండి. ఆయన పేరుకే, ఆయన నామంలోనే అంటే పేరులోనే ఒక గొప్ప అర్థం ఉంది. దేవుడు అనే దానికి దివ్యమైనటువంటి ఆయన స్వభావం చెప్పాలంటే మంచివాడంట. మంచివాడు అని ఆయన చెప్పబడింది. ఎంత మంచివాడంటే ఆయనకు మించిన మంచివారు ఎవరు లేరు, ఎక్కడా లేరు, ఏది లేదు. ఒక మాటలో చెప్పాలి, అంత మంచివాడు అనమాట. అంత మంచివాడు ఏం పని చేస్తారు చెప్పండి? మనకు మంచి చేస్తారా, చెడు చేస్తారా? మనం సృష్టించామో చెప్పండి? దేవుడే కదండి. మరి దేవుడు మనకు మంచి చేస్తాడా, చెడు చేస్తాడా? మంచి చేస్తాడు. ఎంత మంచి చేశాడు? ఆదాము వాళ్ళకి ఎంత మంచిగా సృష్టించాడు, వారి కోసం ఎంత మంచిగా సృష్టి చేశాడు, ఎంత మంచిగా వారిని సృష్టించగా కాకుండా ఎంత మంచిగా వారిని తన స్వరూపం నుంచి తన పోలికి తయారు చేసి తన ఆత్మనిచ్చి అంత మాత్రమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి సుగుణమైనటువంటి దివ్యమైనటువంటి స్వభావం బట్టి ఎంత మంచిగా ఆశీర్వదించాడంటే ఎంత మంచిగా ఎవరు ఏది ఎక్కడ కూడా జరగదు, చేయలేరు, చెయ్యరు, ఉండరు కూడా. అలా చేసేవాడు, అలాగే చేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుడు మంచే చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఆయన స్వభావమే మంచివాడు. ఆయన స్వభావమే మంచివాడు కాబట్టి మంచివాడు ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. అంతే, ఒకటే మాట. సాతానుడు ఎప్పుడు నేరస్తు, అపవాది కనుక, వాడి పేరే అపవాది కనుక వాడు నేరం పడిపోవడానికి దానికి
కాబట్టి వాడు ఎప్పుడు డేరాలు పంపుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా మంచి ఉండదు, ఎప్పుడు కూడా చెడే ఉంటుంది. అదే గుర్తుపెట్టు. చెడు జరిగిందంటే ఇది సాతాను పని. మంచిలో చెడు జరిగిందంటే ఎవరి పని? సాతాను పని. చెడులో చెడు చేస్తూ మంచి జరిగిందంటే అది ఎవరి పని? అది దేవుని పని. దేవుడు ఎప్పుడు కూడా చెడు చేయడు, సాతాను ఎప్పుడు కూడా మంచి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? నీవు, నేను, మనము. మంచివాడి మాట నాలా, చెడ్డవాడి మాట నాలా? ఎవరు మంచివాళ్ళు? దేవుని మాట వింటే ఎంత మంచి ఉంటుంది, ఎంత మేలు ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదాముతో దేవుడిని చెప్తారు చూడండి. 6వ అధ్యాయం, మొదటి అధ్యాయం 26వ వచనంలో, 27వ వచనంలో దేవుడు ఎంత మంచిగా గొప్పగా వారిని దీవించడానికి చూస్తున్నారు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. కింద దేవుడు తన స్వరూపమందు నరుని అనుకున్నాడు. మనసులో ఆయన అనుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తత్వదేవుడు అనుకుని చేయడానికి ఇష్టపడి చేస్తున్నాడు అనమాట. చేయకపోయే ముందు అనుకున్నాడు, ఇప్పుడేమో చేసేసాడు. ఒక మంచి పని చేయాలంటే ఒక మంచి ఆలోచన ఎక్కడొస్తుంది ఎవరికైనా అంటే వారి లోపలే మొట్టమొదటి కలుగుతుంది. ఇది దేవుడు మంచివాడు కాబట్టి మొట్టమొదటిగా తను మంచి గురించి ఆలోచించాడు, మంచి చేశాడు. ఇలా మంచివాడు మంచి ఆలోచన చేస్తాడు. కాబట్టి దేవుడి గురించి మంచివాడు ఎవరు కూడా ఏది కూడా ఉన్నదా? లేదు. అందుకని దేవుడు ఎంత మంచిగా ఆలోచించాడు మానవుడి గురించి ఆలోచించండి. ఆలోచనలో ఎంత మంచి ఆలోచించాడు చెప్పండి. ఎంత గొప్ప ఆలోచన చేశాడు. ఎంత గొప్ప ఆలోచన చేసి ఎంత గొప్ప దీవెనలు ఇవ్వాలనుకున్నాడు. ఆలోచనే చాలా మంచిది. ఆలోచన ప్రకారం ఆయన క్రియేషన్ సృష్టి చేసిన తర్వాత, మానవం చేసిన తర్వాత మానవుడి కొరకు దీవెనలు ఎంత మంచిగా ఏర్పాటు చేశాడు చూడండి. ఎంత మంచి దేవుడు. ఇదే 28వ వచనంలో ఉందనుకుంటా, చదవండి. దేవుడు వారిని ఎలాగా ఆశీర్వదించెను? ఎట్లా చూడండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, ఎన్ని అద్భుతమైన విషయాలండి. భూమిని నిండించి దానిని లోపర్చుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద రాము ప్రతి జీవిని ఏలుడని వారితో దేవుడు చెప్పాడు. ఈ మంచి మాటలను ఎంత మంచి ఉన్నదో, ఎంత గొప్పతనం ఉన్నదో, మానవుడికి ఎంత గొప్ప సంతోషం ఉన్నదో, ఎంత గొప్ప భాగ్యం ఉన్నదో, ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నదో, ఎంత గొప్ప సంపద ఉన్నదో, ఎంత గొప్ప సంతోషం ఉన్నదో, ఎంత గొప్ప దేవుడితో సహవాసం ఉన్నదో, ఎంత ప్రత్యేకత ఉందో ఆలోచించాలి. మనం అధికారులను చూసి రాజులుగానే, రాజు అంటే ఏదో గొప్పవాడు అనుకుంటాం. పేరుకే రాజు కానీ రాజులో ఏమీ లేదు. దేవరాజులో ఇదిగో ఎంతుందో చూడండి. ఆయన ఆలోచనతో, ఆయన ప్రేమతో, ఆయన మంచి ఉద్దేశంతో, మంచి కృపగలిగినటువంటి కృప చూపి మానవుడి పట్ల చూపినటువంటి దైవమైనటువంటి కార్యాలు ఎంత ఘనమని ఆలోచించాలి. వీటిలో ఏమాత్రం ఎక్కడైనా రవ్వంతైనా చెడుకుందో ఆలోచించండి. నా గురించి ఒక మంచి మాట చెప్పయ్యా అంటే మనం కనీసం నోట్లో నుంచి వచ్చే ఉచితమైనటువంటి మాటలను కూడా ఇష్టపడాలి కదండి. చెప్తావా? నీ గురించి మంచి చెప్తే నాకేం వస్తుంది, నీ గురించి మంచి మాట్లాడితే నాకేం లాభం, నాకేం లేదు. ఎంత స్వార్థమో కదా.
ఒక మనిషిని పలవించాలన్నా, ఒక మనిషితో స్నేహం చేయాలన్నా, ఒక మనిషికి ఉపకారం చేయాలన్నా మనం ఎందుకు తిప్పలు పడతామో అదండి. ఉపయోగం లేని నిరుపయోగం తిప్పలు పడతా ఉంటాం, లేనిపోయిన ఆయాసం తెచ్చుకుంటాం, టెన్షన్ పెట్టుకుని ఆలోచన చేసి చేసి ఏదో తలకి తెలియాలని. ఇలాగా మన ఆలోచనలు మంచిగా, ఎందుకంటే మన సహవాసం ఎవరితో ఉంది? సాధారణతో ఉంది కనుక ఆలోచన అట్లే ఉంటే ఆ ప్రయత్నం అట్లే ఉంటే అందుకే ఆయాసపడతాం, అంత నష్టపోతాం, అంత బాధలు తెచ్చుకుంటాం, అది తిప్పలకు గురవుతాం. మనం తెలుసుకునేది కాక వాడు మాట మనం విని, చెప్పుకున్నాడు మాట మనం విని, మన కొరకు దేవుడు సహోదరుగా ఇచ్చేటువంటి సృష్టి కూడా తిప్పలు చేస్తున్నాం, లేనిపోతే తిప్పలు చేస్తున్నాం. అది తిరుగుబాటు చేసినట్టుగా, మంటలు పాడుకుంటే చేసినట్టుగా, పిడుగులు పడినట్టుగా, వరదలు వచ్చినట్టుగా, భూకంపాలు వచ్చినట్టుగా, యుద్ధాలు తగ్గట్టుగా, కరువులు వచ్చినట్టుగా, జనం చంపుకున్నట్టుగా, నెమ్మదిగా జీవించే వారంగా, కుటుంబ ఐక్యతలకు ఉండే వారంగా, సమాజంలో సంతోషం లేని వారికి ఉండేట్టుగా మనం తెచ్చుకుంటాం. మన సృష్టిని కూడా దేవుడు మన కొరకు ఏర్పడిస్తున్న మన సహోదరుల సృష్టిని కూడా మనం పాడు చేస్తూ దారిలో వచ్చే శాపాలు మనం అందుకుంటాం. చూడండి, మరి ఫిబ్రవరి మాసం ఏడాది 8వ తారీఖు అంతా 8వ తారీఖు, ఇంకా 2 రోజులు ఉంది ఈ నెల. చూడండి, ఈ యాసకాలం ఎలా ఉంటుందో, ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. మొన్న 2 రోజుల నుంచే లేదా 3 రోజుల నుంచే ప్రజలు ప్రయాణాల్లో కానీ, మరి నివాసాల్లో ఉంటున్నప్పుడు కానీ, పనులు చేసినప్పుడు కానీ మరి అనేక విధాలుగా అలసిపోతున్నారు, తలడిల్లిపోతున్నారు, మరి ఎంతో వ్యాధం చెందుతున్నారు. దేవుని పిల్లారా, మరి ఇది ప్రారంభమే కాలేదు, కాదు కనీసం శీతాకాలమే గతించుకోలేదు, మరి మంచు కాలమే గతించుకోలేదు. ఇంకా ప్రారంభమే కాలేదు, యాసకాలం ఎలా ఉందో చూడండి. ఇంకా మన ముందు ఎన్ని ఉన్నాయి యాసకాలానికి? అనుభవించాల్సింది 3 నెలలు ఉన్నాయి, ఇంకా 3, 4 కూడా ఉంటాయి, జూన్ వరకు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇంకెలా ఉండదో చూడండి, ప్రభావం ఎలా ఉండదో చూడండి, ఆలోచించాలి. ఎందువల్ల జరుగుతున్నాయి అంటే ఈ వేడివేటి, ఈ తిరుగుబాటు ఏంటి, భయంకరమైన సృష్టి లాగా మారిపోవడం కారణం ఏంటంటే మనిషి యొక్క అదిరిపాటు, తిరుగుబాటు, అదిరిపాటు. ఎవరి మీద అమ్మా? ఎవరి మీద? ప్రేమించిన వారి మీద. అద్భుతమైన మాట, ఎంత బాధాకరం, ఎంత వ్యాధి. ఈ మాటలు రాకూడదు, దేవుడు చెప్పండి, నేర్చుకోలేదండి, దానిలో అవుతారు మీరు. ఒక మాట నేను పట్టుకోవడం లేదా, ఒక మాట నేను పని చేయట్లేదా? ఇలా గమనించండి, అంత భయంకరం. ఎందుకు మన పరిస్థితులు మారుతున్నాయి అంటే మనము ప్రేమించిన వారిని ప్రేమించడం కుదరకే, ప్రేమించడం చాలా కాదు, ప్రేమించలేకపోతున్నాం, ఆయనకు లోబడలేకపోతున్నాం, ఆయనకి గౌరవం ఇవ్వలేకపోతున్నాం, ఆయనలో చూపించాల్సిన భయము కలిగి ఉండలేకపోతున్నాం, ఆయనలో ఉండాల్సిన విధేయత లేకుండా ఉండడం చేత, అసలు ఆయన ఉండనే సంగతే మనసులో లేకుండా చేత, ఆయన ఉండనే సంగతి ఉంటే ఆలోచనలు ఏమవుతాం? ఒకటి భయం ఉంటుంది, రెండవది భక్తి ఉంటుంది కదా. ఆ తలంపే లేకుండా చేత ఇలా మారిపోతున్నాం. ఇలా ఎప్పుడు నేర్చుకుంటాం, మరి ఎప్పుడు ఆలోచిస్తాం చెప్పండి? ఆలోచించండి. మన సమయం ఎప్పుడో ఏదో అనుకుని ముందుకు పోతా ఉంటాం, కానీ ఎంత దూరం పోతామని మనకు తెలియదు. అంటే ఎంతకాలం మన జీవితం ప్రయాణం అనేది మనకు అర్థం ఎవరికి తెలియకుండానే ఆకాశం దగ్గర గాలిపటం లాగా మన జీవితం కొనసాగుతుంటుంది. కానీ ఏ సమయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, ఎవరి గురించి ఎవరికి తెలియదు. మన ఆశలు ఏమైపోతాయో కదా, మన ప్రయాణం ఏమైపోతాం కదా. అంత చిన్నదానికి లేక అంత అల్పమైన జీవితానికి మన ప్రవర్తన లేక మీ ప్రవర్తన దేవుని సన్నిధిలో దేవునితో పెట్టుకుని దేవుని తిరుగుబాటు చేయకునేది అంత మంచిది కాదనే సత్యాన్ని దేవుని ద్వారా తెలియజేస్తున్నారు. ఏం చేస్తారు తిరుగుబాటు అంటే?
ఆయన మంచిని గుర్తించకపోవడమే తిరుగుబాటు. ఆ మంచి ఆయనని ప్రేమించకపోవడమే, అని చెప్పింది చేయకపోవడమే తిరుగుబాటు. ఎంత ఆశతో రేపో మాపో ఆ జీవనుడి కుమార్తె పట్టబోతుంది దేవుని కృప చేత. ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు ఆ భార్య భర్తలు? కింద పెట్టకుండా పెంచాల, ఒక చేతికి పోయి ఒక దగ్గర పోయి చేయి సాపకుండా పెంచాల. ఆలోచన తల్లిదండ్రులుగా ఎవరైనా ఆలోచించాలి. నా బిడ్డ ఎండలో పోకూడదు, చెమట పట్టకూడదు. చెమట పట్టకపోతే ఆరోగ్యమేనా? ఎండకు పోకపోతే ఆరోగ్యమేనా? మన ఆలోచన కనుక నేను ఉంటే సుఖపడుకుంటా. మన ఆలోచన ఉంటే పిల్లారా, సృష్టికర్తల దేవుడు ఆదామవనం చేసినప్పుడు ఎన్ని ఆలోచన చేసి ఉంటాడు, ఎంత ఉన్నతమైన ఆలోచన చేసి ఉంటాడు, ఎంత గొప్ప ఉద్దేశంతో ఆలోచించి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఆదామవని వారిని తెచ్చిన వారి మీద మనం కూడా మన దేశంలో కూడా ఎలా చేసి ఉంటాడు, ఎంత ఉద్దేశంతో మంచి ఆలోచన తీసుకుంటాడు. ఆలోచించండి. నేను సృష్టించినప్పుడు, నేను తల్లిగర్భం పంపించినప్పుడు, 10 మాసం తల్లిగర్భం బంధం చేసినప్పుడు, భూగర్భం పంపించినప్పుడు, ఈ భూగర్భం మీద ఈ గడి వరకు ఎంత వయసు వచ్చేంత నేను కాపాడుతూ ఆయన ఎన్ని ఆలోచన పెట్టుకోవాలని ఆలోచించారా ఎప్పుడైనా? అందుకే ఆలోచన పెట్టాడు దేవుడు. ఆలోచించడానికి ఆలోచన పెట్టాడు. ఏం ఆలోచన చేయమని ఆలోచన చేయమని కాదు, ఇతరులు పడగొట్టే ఆలోచన చేయమని కాదు, ఇతరులు కీడు చేసే ఆలోచన చేయమని కాదు, ఇతరులు పంపమని చేసే ఆలోచన చేయమని కాదు. సృష్టించిన సృష్టికర్త ఎవరో అని తెలుసుకునేదానికి ఆలోచించాలని. ఆ సృష్టికర్త ఏం చెప్తున్నాడా, ఆ చెప్పిన దాన్ని ఏం చేయాలి నేను అనే దాని గురించి ఆలోచించాలని దేవుడికి ఆలోచన పెట్టాడు. దైవజనుడు రాసిన కీర్తనలో ఏం కీర్తన అంటే, పుణ్యకథలు ఆలకించే కీర్తనలో ఒక సేవకులు అలాగా రాశారు. ఏమని? ఆలకించు నిచ్చెనో. ఎవరండి ఇచ్చింది? దేవాది దేవుడు. ఆలకించు శక్తి నిచ్చెనో. ఆలకించు చెవులనిచ్చే దేవాది దేవుడు. ఆలకించు శక్తి నిచ్చెనో. ఆలకించు తెలివి కలిగి అన్నియు పరీక్ష చేయు. ఆలకించు తెలివి కలిగి అన్నియు చాలకండి నాటి తెలివి జన్మమునే దేవుడిచ్చే. పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా. పుణ్యకథలు ఆలకించండి. పుణ్యకథలు విన్నగలలో నోమి పాపరాశి. నాణ్యమైన దేవవాక్కు నరులను రక్షించువాకు. నాణ్యమైన దేవవాక్కు నరులను రక్షించువాకు. పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా. పుణ్యకథలు ఆలకించండి. దేవుడా స్తోత్రం. పుణ్యకథలు ఆలకిస్తూ ఉంటే పుణ్యాత్ముడైన దేవదేవుడు ఆలోచిస్తూ ఉంటారంట. వామలేని దుష్టుడు అంటండి వినపడ నిద్ర వేస్తాడంట. నిద్ర వేస్తా ఉంటాడంట. తల్లి జోలపాల వాడుతుంటే సర్టిఫికెట్ ఏం చేసి చెప్పండి.
ఏడ్చే నిన్న కూడా ఏడు పాపేసి నిద్రపోతాడు. జ్వాలపాట అలా చేస్తారు, తల్లి అట్టు చేస్తారు. బిడ్డ నిద్రపోవడానికే జ్వాల పాట. సాధన కూడా అబ్బాయి కూడా దేవుని పవిత్రమైనటువంటి మంచి ఉపకారంతో కూడినటువంటి ఆయన జ్ఞానంతో కూడినటువంటి సర్వ సంబంధంతో కూడినటువంటి దివ్యమైనటువంటి దివ్యాశీర్వాదాలు పొందుకునేటువంటి సంపాదించుకునే మాటలు ఆయన చెబుతూ ఉంటే వినిపిస్తూ ఉంటే సాతాడంటే నిద్ర చేస్తాడంట. అంటే వాడు జ్వాల పడతాడు అనమాట. ఎక్కడ పడతాడు జ్వాల చెప్పండి, చెప్పండి. ఎక్కడ పడతాడంటే మనకి జ్వాల? తల్లి ఎక్కడ పడుతుంది జ్వాల? బియ్యాలో ఉన్న శిశువుకి శివుల్లో వినపడటం పడుతుంది అనమాట. ఆ జ్వాలకి, ఆ జ్వాలకి, ఆ లాలికి, ఆ సంగీతానికి, ఆ రాగాలకి హాయిగా ఊపుతా ఉంటే హాయిగా మైకులోకి వెళ్ళిపోతాడు సంఖ్యుడు. అలాగే ఈ మంచి దీవెనలు నీకు ఉందని సాధారణ నీకు జ్వాల పడుతూ ఉంటాడు. పిల్లారా, నీ చెవుల్లో పాడుతూ ఉంటాడు. అందుకే నీకు చక్కగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాట వినిపించినప్పుడు, దివ్యమైన ఆశీర్వాదాన్ని తెలిసినప్పుడు, దివ్య దేవుడి యొక్క మహిమను చూడాలని సమయం దేవుడు ఏర్పడినప్పుడు నీకు చక్కగా హాయిగా ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా ఉన్నట్టు ఉంటుంది. కారణం ఏంటంటే వాడి జ్వాలలో ఉన్న మహాత్యం, సాతాను జ్వాలలో ఉన్న మహాత్యం. కుదురుగా కూర్చొనివాడు, ఏమండి, కుదురుగా మనసు పెట్టి విననివాడు, కుదురుగా చెవుల ద్వారా ఆలకించనివాడు, కుదురుగా హృదయంలో ఆ మాటలను మరియ తల్లి వలె భద్రంగా చేసుకోనివ్వడు కదా. ఏదైనా ఒక మాట ఇక్కడ మీకు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఈ మాటను మీరు జీవితకాలం భద్రం చేసుకుంటారు. ఎందుకని నన్ను అంటాడా, నన్ను అంటదా, నేనంటే ఏమనుకుంటావు, నా సగతాలు తెలుసా, ఈ రీతిగా ఫీల్ అయిపోతాను. అది జీవితకాలం బ్రతికంతా మర్చిపోలేము అన్నట్టు అంటూనే ఉంటారు, దాచుకుంటూనే ఉంటూ ఉంటారు. కానీ అది నిరుపయోగం కదా. ఏమైనా ఉపయోగపడదా? ఏమైనా ఉపయోగపడదంటారా? ఏం మాత్రం కూడా ఉంచుకున్నందుకు నీకు ఉపయోగపడదు, అన్నందుకు వారికి ఉపయోగపడదు, చెప్పుకున్నందుకు విన్న వాళ్ళకు కూడా ఉపయోగపడదు. నేను ఉపయోగమే. ఇలా దేవుని మాట కనుక విన్నట్లయితే పాపరాశిపోతున్నారు. అయ్య గారు నేను చక్కగా అద్భుతంగా తండ్రి గారు పరిశుద్ధాత్మని రాయించారు. చూడండి అయ్య గారు, పుణ్య కథలు ఇవి. ఈ నాణ్యమైన కథలు కనుక నీ వినగలిగితే నీ పాపం పోతాయి. నీ పాపం పోతే నీకు శాపం పోతాయి. శాపం ఉండదు, శిక్షలు ఉండవు. ఏమండి, ఇది నీకు మేలు చేసే మాటలు. మేలు చేసే మాటలు చెప్తుంటే, ఉచితంగా చెప్తుంటే, ఊరగా చెప్తుంటే ఇంటానికి ఏమైంది కూర్చొని చక్కగా. కానీ విననివ్వడం రాదు. అందుకే దైవజనుల ఆశ్రమం కూడా అందరినీ పొందుపరిచారు. ఏమని చేశారు? ఆలకించుచున్నవారేనే పగవాడు చూసి ఆలకింప ఉండదేయోమో. ఆలకించుచున్నవారేనే పగవాడు చూసి
మంచిగా సృష్టించిన ఆయన, ఇంత మంచిగా ప్రేమించిన ఆయన, ఇంత మంచి దీవెనతో నేను దీవించినటువంటి ఆయన మాట వింటే వినట ఎంత మేలంటారు. 95వ కీర్తనలో రాయబడి ఉంది. 7వ శరణం చదవండి దయచేసి. 95వ కీర్తన 7వ శరణము ఒక వాక్యం చదువుకుందామండి. రండి నమస్కారము చేసి సాగిలపడు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చాలు. చూసారా ప్రియులారా, ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, రండి మనల్ని సృష్టించిన ఎవరంట ఆయన? అమ్మా ఏమంటారు రాయబడి చదవండి. యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు అంటే ఈ రోజు మీరు ఆయన చెప్పే మాట అంటే చెప్తాడు ఆయన, కానీ నువ్వు ఇష్టపడాలి కదా. కావండి తల్లిదండ్రులుగా పిల్లలకి చెప్తారు, అమ్మాయి నా మాటలు రా కదా. తల్లిగా బిడ్డ చెప్తుంది, అమ్మాయి నా మాటినమ్మా కదా. తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పుకునే భాష అయితే మాట. అమ్మా నా మాటినని తల్లి గోడు చెప్పుకుంటూ ఉంటుంది. నా మాటను నీకు తెలియదు. ఎందుకు ఆ మాట పడింది అయ్యా? వయసులో చిన్నది, అనుభవంలో చిన్నది, జ్ఞానంలో చిన్నది, బాధ్యతలలో చిన్నది, అన్నింటిలో చిన్నదే. తల్లి నుండి వచ్చిన బిడ్డకి తెలియదు ఆ తల్లి అనుభవాలు, ఆ కష్టాలు, ఆ కన్నీరు, ఆ శ్రమ. అందుకు బిడ్డకు జరగబోయే బాధను బట్టి తల్లి గోడు చెప్పకూడదు అనమాట. గోడు చేస్తుంది. నా మాట నీకు తెలియదు, నేను మంచి మాట చెప్తున్నాను నీకు, నేను తల్లిగా చెప్తున్నాను, అందరు చెప్తారా నీకు అని చెప్తుంది. తల్లి చెప్తాడు, నేను కాబట్టి తల్లి కాబట్టి చెప్తున్నాను, నా గోడు వినరా, నీకు తెలియదురా అని చెప్తాను. తల్లిదండ్రులే బిడ్డకి ఎంత జ్ఞానంగా బోధిస్తుంటే, మంచి మాట చెప్పాలి ఆశపడి బిడ్డలు బిడ్డలు క్షేమం పడుతుంటే, భూమికిని ఆకాశములను సర్వ సృష్టికిని సముద్రములను సమస్తానికి నీ జన్మానికి సృష్టికర్త, నీ జీవాధిపతి, నీ ప్రాణానికి ప్రాణం పోసిన, నీకు అన్ని అంగులు అమర్చినటువంటి నీ సృష్టికర్త, నీ పుట్టకు చిత్రం తగిన దేవదేవుడు, నీ పుట్టుట, నీ గిట్టుట, నీ సమస్తానికి దేవుడు నీ గురించి మంచి చేయాలనుకుంటాడా, కీడు చేయాలనుకుంటాడా? మంచి చెప్పాలనుకుంటాడా, కీడు చెప్పాలనుకుంటాడా? నీకు ఎంత మాత్రం తెలివి లేకపోయినా, ఆయన గురించి తెలివి లేకపోయినా, ఆయన గురించి జ్ఞానం లేకపోయినా, ఆయన గురించి అనుభవం లేకపోయినా, ఆయన గురించి ఉన్నటువంటి అనంతమైనటువంటి అంతలేని జీవితకాలం ఆయనకున్నా, నీకు కొంచెం కాలమే దేవుడు నిర్ణయించున్నా, నీ గురించి చెడు ఆలోచించాడు, చెడు చేయాలనుకోడు, నీ కిడిచలనుకోడు. తల్లిదండ్రులకు మించినటువంటి ప్రేమ సృష్టికర్త అయిన దేవుని ప్రేమని రాయాడు. కాబట్టి అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి నీవు అంటే, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఆయన మాటకే ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఆయన మాటకే ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువగా. ఆ తర్వాత ఏదైనా, అప్పుడు నీకు తీవ్ర. ఎట్లా వింటేను నీ ఇష్ట ప్రకారం వింటే కాదు. నీకు నచ్చినట్టు, నీకు ఇష్టమైనట్టు, నువ్వు అనుకోనట్టు, నీకు నచ్చనట్టు, నీకు అనుకూలం అన్నట్టు వింటే కాదు. అట్లయినా నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎట్లా? 28వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం
ఎట్లా అంటే అండి చూడండి 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నారు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎట్లా అండి అక్కడ విషయం అదనమాట. శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా వింటేనే నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఈ పైన ఒక మాటలో మనం చూస్తాం. దేవుని ఆశ, దేవుని యొక్క అంతరంగం ఎడల ఏముందో, నేడలో ఏమైందో ఈ పై మాటలో చూడండి. పై వచ్చినలో నేను మీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ. మొదటి మాట మొదటి వచ్చింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట. చూడండి ఆ మాట ఆయనకి ఎంత వేదపై మాట చెప్తున్నాడో చూడండి, ఆలోచించండి. దేవుడి యొక్క అంతరంగం హృదయాంతరంగా కనిపిస్తుంది. ఎవరి గురించి? నా గురించి, నీ గురించి, మన అందరి గురించి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. నేను ఈ రోజే నీ కొరకు నేను తీర్మానం చేసుకున్నాను. ఈ రోజే నీ కొరకు నేను శ్రద్ధ వహించాను. ఈ రోజే నీ కొరకు నీ కోసం నేను బాధ్యత చెప్తున్నాను. నా మాట విను అంటున్నాడు దేవుడు. రేపు చూద్దాం అనే మాట కాదు. ఇక్కడ మనం ఏమంటారు? సరే రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, ఎటు చూద్దాం, లేకపోతే నెక్స్ట్ వారం చూద్దాం, లేకపోతే వచ్చే నెలలో చూద్దాం, లేక వచ్చే సంవత్సరం చూద్దాం. ఛాన్స్ ఇవ్వట్లేదు ఆయన. ఎందుకని చెప్పండి? నీ కాలగతులు నీవు నడవాలన్నా, నువ్వు కూర్చోవాలన్నా, నువ్వు లేవాలన్నా, నువ్వు మాట్లాడాలన్నా, నువ్వు తినాలన్నా, నువ్వు త్రాగాలన్నా, నువ్వు చూడాలన్నా, నువ్వు వినాలన్నా, నువ్వు సుఖించాలన్నా, నువ్వు సంతోషించాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా నీ స్థితిగతులన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. వాడ నడిపేటువంటి ఆ డ్రైవర్ గారికి వాడ యొక్క స్టీరింగ్ అనే సుఖాన్ని వాడి స్వాధీనం ఉంటుంది. అందుకనే అడుగుపోవాలంటే అడుగుతాడు, ఇటు పోవాలంటే ఇటు తిరుగుతాడు, ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగాలి. స్టీరింగు అనగా నీ జీవిత వయసు, సమయం, కాల పరిస్థితి కూడా దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు. నీ గురించే కాదు, నా గురించే కాదు, భూప్రపంచమైనటువంటి అందరి పరిస్థితి కూడా అలానే ఉంచుకున్నాడు. ఆయనకి అందరూ ఏం చేస్తావు? వాయిదా వేస్తావా? లేకపోతే నువ్వు సమయం నిసాదం చెప్పుకొని మాట్లాడతావా? నీ ఇష్టంలో పెట్టుకుని మాట్లాడతావు, అది అధికారం ఉన్నట్టుగా. అందుకని నేనే నీవు నా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడలా రెడీ. అనుసరిస్తున్నదే నీ బాధ్యత. ఈరోజు చెప్పిన మాటలు ఈరోజు నువ్వు గట్టిగా తీర్మానం చేసుకొని దైవజనుడైనటువంటి అయ్యగారు దేవదాసయ్య గారు రాసుకుని పాడుకొని అనుభవించినట్లుగా, అంగీకరించి లోబడినట్లుగా ఏమాడుతున్నాడు? నా ఇష్టం ఇది అయ్యా, నా ఇష్టం ఇది కాదు, వద్దయ్యా, నా ఇష్టం వద్దు. నా ఇష్టం చేసి ఏమైపోయాను? నా పితలు పాడైపోయాడు, నా పితామహులు పాడైపోయారు, మా తల్లిదండ్రులు పాడైపోయారు, మా తాతలు ముత్తాతలు పాడైపోయారు. కానీ నేను వచ్చాను నా సమయానికి. నేను కూడా నా ఇష్టమే అయితే నేను కూడా అదే మార్గం, ఇంక అదే తథ్యం నాకు. కానీ వద్దయ్యా, వద్దు. నా మార్గం వెళ్తే నేను ఏమైపోతాను? ఇక్కడ మిగిలేది సుధమ కొమ్మలలో మీరు మీ ఉగ్రంతో దించినప్పుడు, మీ ఉగ్రతను ఆకాశం దించినప్పుడు మిగిలింది ఏంటి? బూడిద. ఇప్పుడు కూడా బూడిద ఉందంట అక్కడ, అంటే ఉన్నారు. ఏ చెట్టు మొలవదు, ఏమి ఉండవు అక్కడ.
ఆ బూడిదనయ్యా మిగిలేదు, నాకు వద్దయ్యా, నా చిత్తం వద్దు, నా ఇష్టం వద్దయ్యా, నా చిత్తం వద్దు నాయన, నీ చిత్తం అని చెప్పేసి అయ్యగారు రాసుకున్నారు, పాడుకున్నారు. అది మిగిల్చి మన కోసం మాదిరిగా, నా కోసం, నీ కోసం, మన కోసం ఉంచిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు తన మార్గాలు మన కోసం ఉంచుకున్నట్లుగా పేతురు పత్రికలో చెప్పాడు. మనం ఏ పాడి మనం స్వార్థం చూసుకుంటాం, కానీ ఉంచుకోవడానికి ఇష్టపడం పిల్లలు కదా. ఒక అన్నం వండుకున్నాం, మనం తినేసి సంగతి మాట్లాడి సార్, నాకని సార్, తర్వాత అక్కడ చూడడం. ఇంట్లో వాళ్ళే సరే వెళ్ళేస్తాం, ఇంట్లో వాళ్ళు ఎవరైతే వదిలేస్తాం. వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు ఉంచాలా వద్దా, ఇది ఎంతమంది సరిపోద్ది, మరి నేనే సముద్రం తింటే నాకే నేను తీసుకుంటే వాళ్ళ సంగతి ఆలోచిస్తామా? ఒక భోజన విషయంలోనే కాదు, ఒక నీళ్ళ విషయంలోనే కాదు, ఒక సుఖ విషయంలోనే కాదు, ఒక సంతోష విషయంలోనే కాదు, ఒక అవసరం తీసుకునే విషయంలోనే కాదు, ఒక విశ్రాంతి తీసుకునే విషయంలో కాదు, ఏ విషయంలో కూడా ఎవరి స్వార్థం వారే, ఎవరి స్వార్థం కదండి. ఆయన దేవుడు కూడా అలా మన ఆయన స్వార్థం చూసుకుంటే మన సంగతి ఏంటి, మీ సంగతి ఏంటి చెప్పండి. స్వార్థం లేని వారు ఎవరయ్యా అంటే సృష్టిలో, లోకంలో, పైన ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఒక దేవదేవుడే యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే నిస్వార్థపరు. ఆయన అంటాడు, నేను ప్రేమించి ఎలా ప్రేమించాడు, అలా ప్రేమించాలయ్యా నా కుమారుడు అంటున్నాడు ఆయన. నువ్వు ఆ ప్రేమ తెలుసుకో, అలా నేర్చుకో, అది పాటించు అంటున్నాడు ఆయన. కాబట్టి పిల్లగా శ్రద్ధగా లేడు ఆయన మాటలు జరిగితే కింద చెప్పాడు ఆ 3వ వచనంలో, ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించు. మనకు కేవలం దీవెనే కావాలంటాం కానీ ఆయన మాట శ్రద్ధగా ఉండడానికి ఇష్టపడాలి. అక్కడే కావాలి. అసలు ఆయన మాటని దీవెనతో అవసరం అండి, అవసరం అంటారా? ఆయన మాట వింటే దీవెనకి ఏమవసరం చెప్పండి. దీవెనలు ఏ పాటి దీవెనలు సరిపోద్దా? సామెతలో రాయబడింది, కిరీటము తరతరం ఉంటుందా, తరతరం ఉంటుందా కిరీటం? ఏదైనా తీసుకోను, నువ్వేదైనా ఆలోచించు. నువ్వు కలిగిన వస్త్రం కానీ, నువ్వు తీసుకునే ఆహారం కానీ, నువ్వు పట్టుకున్న ఇల్లు కానీ, నువ్వు సంపాదించిన ధనం కానీ, నువ్వు కూడబెట్టిన బంగారం కానీ, నీకు కలిగిన గౌరవం కానీ, విద్య కానీ, ఏదైనా కానీ, నువ్వు అనుకున్న చేతులే కానీ నీకు ఎంతవరకు ఉంటుంది, అది ఎంతవరకు ఉంటుంది అని ఆలోచిస్తే అది ఎంతవరకు ఉండదు. నువ్వు ఉంటేగా ఉంటుంది అంతవరకు ఉండాలి. నీ ఉండనికే లేకపోతే దాన్ని చేసుకుంటావు, మళ్ళీ వెనక డోలని తన దూరం కలగలేదంట, దానికి మళ్ళీ మెడలో డోలేసుకున్నాను. ప్రయాణం చేద్దామేనా? సాగే ప్రయాణం అది ఆగేదా సాగేదా? ఆగుదామనే సాగుదామనే వాదామని కూడా పోరు కదా. అనుకోవడానికి సరిపోతుంది, మెడలో డోలేసుకుంటే ఎట్లా పోతారు. అలానే దేవుని దీవెన పొందాలంటే దీవెనతో ఏం పని చెప్పండి. అసలు దీవెన అవసరం అంటారా? ఏ దీవెన అవసరం ఆయన లేకుండా? అయ్యగారు అన్నారంటండి, అయ్యా పరలోకమే నాకెందుకయ్యా, నువ్వు లేని పరలోకం నాకెందుకు, నువ్వు ఎక్కడుంటే నువ్వు ఉంటే చాలే, నువ్వు ఎక్కడుంటే అదే నాకు చాలు, ఇంకా నా పరలోకం ప్రత్యేకంగా పరలోకం ఎందుకు? కాబట్టి దేవుడిని సంపాదించుకోవాలి పిల్లలు. దేవుని మాటలు వినడం అనేది ఎంత విలువైంది తెలుసునా? అన్నిటికంటే శ్రేష్టం. సమయాలు మొదటి గ్రంథం చూడండి, 15వ అధ్యాయంలో 23వ వచనం చూస్తే దేవుడు చెప్తున్నాడు. సమయాలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22, 23 వచనం చదువు. పదిహేనవ అధ్యాయం. అందుకు సమయాలు నాకు సెలవిచ్చిన ఆజ్ఞను యెహోవా సంతోషించినట్లు ఒకడు. చూడండి పిల్లరా, మానవులు సులువుగా దేవుని వదిలేసుకోవాలనుకున్నారు, దేవుని వదిలేసుకోవాలనుకుంటారు. దేవుని వదిలేసుకుంటే మాత్రం నా వద్ద అనుకుంటున్నాను. ఏమిచ్చి? కానుకలు ఇచ్చి, అర్పణలు ఇచ్చి, బియ్యం ఇచ్చి, కూరగాయలు ఇచ్చి, అది ఇచ్చి ఇది ఇచ్చి ఏదో ఇచ్చి దేవుని ఎదుర్కొన్నారు, వల్ల వేసుకోవాలనుకుంటున్నారు, సంతోషపడాలనుకుంటున్నారు. నేను ఎక్కితే ఇంకా ఆడుకోవాలి దేవుడు. పోలీసు ఆయన దొంగ తీసుకుని జైల్లో పెడతాడు. జైల్లో పెట్టి బయట ఆడాలి. అసలే జైలు అది.
పోలీస్ స్టేషన్ అంటే బయట రాలేము. మనం లోపల గది పెట్టి ఆ గది సేవ గదిలో పెట్టేసి దానికి మరి డోర్ పెట్టి ఎప్పగడికి లేవు డోర్ పెట్టి దానికి మరి బయట వేడలు పెట్టి మరి తాళం వేస్తాడు. ఆయన ఆలోచన ఇంకెక్కడికి వెళ్తాడు? తలుపు తీయలేడు. తలుపు తీసినా కూడా వేడి పెట్టదు. వేడని తీసి రాలేడు. మరి వేడని కూడా తీసుకుని రావాలన్నా కూడా తాళం వేసేవాడు. తాళం కూడా అక్కడ లేదు, నా దగ్గర దొరుకుంటాడు. అలానే దేవుణ్ణి మనము ఏదో నువ్వు ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి కానుకలు నువ్వు ఇచ్చే రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయలు, ఒక అమ్మాయి రూపాయి అన్నట్టు దేవుడికి అట్లా అప్పటించి ఏదో ఇచ్చేసి దేవుడిని వల్లేసుకోవడానికి దేవుడిని ఆకట్టుకోవడం చేస్తున్నారు మనుషులు. దేవుడి రూపాయి కోసం లోపడతారా? దేవుడికి 2 రూపాయలు ఇస్తే దేవుడు సంతోషపడతాడు. దేవుడికి 2 రూపాయలు ఇస్తే అది అవసరం దేవుడికి. ఓ పిచ్చి మానవుడా, ఓ అమాయకుడా, ఓ అజ్ఞాని, నీకు తెలియదు అసలు. నువ్వు జ్ఞానిగా నా దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏమి చేసుకున్నావు అసలు? నీ జ్ఞానాన్ని దేవుడు ఇస్తే బతుకున్నాడు ఆయన. ఆయన నువ్వు ఇస్తే బతుకుతాడా? లేకపోతే నువ్వు బ్రతికిస్తాను బతుకుతాడా? నువ్వు పెడితే తిన్నాడనుకున్నావా? అంత అమాయకులైన పిల్లరా అలా ఉండకండి దయచేసి. కృతజ్ఞత కలిగి ఉండి చెయ్యి. కానీ నువ్వు దేవుడు ఏదో నేను పెద్దవాళ్ళు చేస్తాను, దేవుడు ఏదో నేను పొట్టలేసుకుంటాను, దేవుడు ఏదో నేను పెడితే అక్కడ పెట్టి అక్కడ ఉంటాను అనుకోబాను. నీ అజ్ఞానం, అమాయకత్వం. సమయాన్ని కోపం వచ్చింది దైవజనుడు ప్రవక్త గారి సౌ చేసిన పని. పేరు రాజే గారి పెద్దడు పేరు పెద్దోడే కానీ బుద్ధికర పని చేశాడు. ఏ పని చేశాడు? దేవుడు చెప్పిందే అంతే. అన్నిటి సమరభావం అంటే కొన్ని దోషపడాలి. అంత అమాయకుడు, అంత మూర్ఖత్వం, అంత అజ్ఞానం. దేవుడు చెప్పిన చేయటంలో గొప్పతనం ఉంది కానీ నీకు వచ్చిన ఆలోచనలు చేయటం గొప్పతనం ఏమన్నది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఏదైనా సరే. అందుకే షడ్డక్ విషయంలో అభ్యర్థుకోలేని వాళ్ళు ఎవరు వెళ్ళినప్పటికీ అగ్ని కూడా వేస్తామంటే రాజుకు భయపడలేదు. రాజుకు మించినటువంటి ప్రభావంతోటువంటి అగ్ని భయపడలేదు. అగ్ని కలిసిన అగ్ని ఉన్నటువంటి దహించేటటువంటి దేవుడు భయపడి ఓ నీ అగ్ని అంతా నువ్వే అంట ఎదగాలంత అన్నారు. వేసుకోమా వెయ్యడానికి కూడా బస్సాడు కానీ వెయ్యకుండా కూడా హాయిగా తిరుగుతున్నాడు. దేవుడి మాట వినడంలో అంత హాయి ఉన్న ఫీల్ అది చూడటానికి కష్టం అనిపిస్తే కానీ వినడానికి కష్టం అనిపిస్తే కానీ దేవుడి మాట అంటే ఇష్టపడదు కానీ దాన్ని విని పాటిస్తే నీకు ఎంత హాయో. అందుకే దైవంలో ఆ పాట రాశారు. ఏమని రాశారు? ఎంతో హాయి ప్రభు యేసు తలపే నాకు ఎంతో హాయి యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నిన్ను తలపగానే హృదయమానందముతో దేవుడి మాట వినడంలో ఎంత హాయిలో ఆలోచించారా? ప్రవక్త గారు సమయంలో గారు అంటున్నారు సౌలుతో చదవమ్మా 21 చదవండి. 21 నుంచి 23 చదవండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలిర్పించకై జనులు ఎడ్లలోను అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకరు కైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు అక్కడ దహన బలులను వరుణను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఒకడు ఏం చేస్తాడు దేవుడు అందిస్తాడండి? ఒకడు దహన బలులను వరుణను అర్పించడం వలన పై మాట తానంటే ఆయనే దేవుడు. దేవుడి గురించి మాట్లాడుతున్నారు సభ్యులయ్య గారు. దేవుడు సెలవిచ్చిన మాటను గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడంట.
ఆయన చెప్పిన పని చేస్తే సంతోషిస్తాడంట. ఆయన చెప్పిన పని చేయకుండా నీ ఇష్ట ప్రకారం చేసుకుంటే, నీ ఆలోచన చేసుకుంటే, నీ తలంపగా చేసుకుంటే, నీ ఉద్దేశంగా చేసుకుంటే, ఎవరో చెప్పినట్టు చేసుకుంటే ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు ఒకసారి, ఒకసారి ఆలోచించి అంటున్నాడు దేవుడు సమయం సముద్రంతో మాట్లాడు. నువ్వు దహనం ఇచ్చేది కదా ఒకను. ఆయన అంటాడు, ఎందుకు దాచిపోయా ఆ కోడెలని? ఆ గొర్రెల ప్లేంది, ఆ కోడెల ప్లేంది నాకు వినిపిస్తుంది, అన్ని చంపేవాడిని చనిపోయినయ్యాడు. మరి వినిపించే ఆ రంకెలేంటి, ఆ కాకలేంటి నాకు వినిపిస్తుంది అంటే అది దేవుని బరువులు పెద్దవాళ్ళు ఇచ్చారండి, మంచి వాటిని ఇచ్చారండి. అసలు అది మంచిది కాదు, నాకు చెప్పాను నువ్వు చేయాలని చెప్పి చెబితే నేను చేయడానికి చెప్పాను నీకు. ఏమిటో నేను మాట్లాడుతున్నాను, అది దావు ఇక్కడ అట్లా ఉంది. నేను చేయలేదని చెప్పాను, నువ్వు చేస్తావని నాకన్నా బలవంతం చెప్పాను నీకు. దేవుడిని బలవంతం ఏమంటారండి? నేను చెప్పితే నువ్వు చేయకుండా మరి దాచిపెట్టి దేవుడు బలవంతం అంటే దేవుడు ఆ బలం నీకు ఎందుకు? అబద్ధాలు నీకు చెప్పని చెప్పాను. ఆయన మంచిగా తెచ్చి నాకు బలి చెప్పాను. మొత్తం స్లాబ్ మరి లాస్ట్ ఏమని చెప్పే కదా, మొత్తం నాశనం సర్వాన్ని ఏమని చెప్పే కదా. నువ్వు ఎందుకు అలా చేసావని దేవుడు సమయంలో అడిగిస్తున్నాడు. సౌలు నేనంటాడు మొదలెట్టు ఉంచాడయ్యా, అందుకే శ్రేష్టమైన మంచి ఉంచాడయ్యా. నువ్వు దేవుని మాట వినలేదు కనుక అక్కడ చదవండి, కిందకు వస్తుంది చక్కని మాట. ఆలోచించము, వాళ్ళు అనిపించడం కంటే వాళ్ళు ఇవ్వడం మంచిదే, కానీ దేవుడు చెప్పింది తీసుకోండి. అది నీకు ఏ పేరు వాళ్ళ అప్పలా ఉంటుంది. వాళ్ళు అనిపించకంటే ఆజ్ఞలు కైకొంటాయి, పొట్టేళ్ళ కొవ్వు అర్పించడం కంటే దేవుని మాట, సాధారణ మాట కసమా, దేవుని మాట వినుట శ్రేష్టము. తర్వాత తిరుగుబాటు చేయడం, వినకుండా నీ ఇష్టప్రకారం చేయటం సోది చెప్పుడయ్యను, పాపముతో సమానము. ఎవరి మీద తిరుగుబాటు చేసింది? సాతాను మీద కాదు. ఇంట్లో వాళ్ళంట శత్రువులు ఉంటారంట. ఎవరి మీద? ఇంట్లో వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళే శత్రువులు ఉంటాయి. అదే మనం బాగా తెలుసుకున్నాం. అందుకే పెద్దలు అనేవారు, ఇంట్లో కూడా పెట్టి అంట కంటిలో పూలు. ఇంట్లో కూడా కంటిలో పూలు పెడితే ఇంట్లో చెప్పుకుంటామని. ఇంట్లో కూడా క్లీన్ చేస్తే ఎవరు చెప్పుకోవాలి? ఇలారా 3 పేడ కావాలి చనిపోదని ప్రసంగా చెప్తాడు. కానీ ఇంట్లో వాళ్ళే కంటిలో పూలు పెడుతున్నారంటే, ఇంట్లో వాళ్ళే క్లీన్ చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళ ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? కాబట్టి యేసు ప్రభువు బాగా చదవండి. మూర్ఖతయు అగపరచుట, మాయ విగ్రహంతో గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవాజ్ఞను నీవు తిరస్కరించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అనగా చాలు. ఒకటే స్తోత్రం. దేవుని మాట ఎప్పుడైతే నువ్వు కేర్గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటావో, నీ విషయాల్లో ఆయన కేర్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటావు. అదే సత్యం. అక్కడ సౌలు గురించి చక్కగా మాట్లాడుతున్నాడు. నేను ఆయన అసలు రాదు అనుకోలేదు, ఆయన జీవితంలో అవుతాను అవ్వాలనుకోలేదు, నేను పాలించాలనుకోలేదు, గొప్ప అవ్వాలనుకోలేదు. కానీ అలాంటి వాడు దేవుడు ఎక్కడో తండ్రి యొక్క గాడి తప్పిపోతే వాటి నిజమైన పోయిన వాడిని దేవుడు మాట్లాడి సమయం ద్వారా ఆయన ఏర్పాటు చేసి సమయంతో నటించుకొని సమయం ద్వారా దేవుడు అభిషేకం చేశాడు రాజుగా ఇశ్రాయేలు మీద. ఆశించిందని దేవుడు ఇచ్చాడు. దేవుడు కృతజ్ఞతగా ఉండాలండి. దేవుడు ఎప్పుడు నువ్వు ఆశించేదాన్ని ఎవడో గుర్తుపెట్టుకోడు. నువ్వు ఆశించేది తక్కువ. అందరూ పిల్లలు ప్రేమించి తీసుకుంటా ఉంటారు. నానా ఆ అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతున్నాను, అరే నేను సావడం కంటే నేను గాంధీ పెంచి పనిచేసి అది చదువుకుంటాను. వాడు చేసుకుంటాడు కానీ సుఖపడతాడు. ఏమన్నా ఆ అమ్మాయికి సుఖపడదా, ఇల్లు సుఖపడదా? మిగతా సుఖపడపోగా ఈడు తల్లిదండ్రికి సుఖపడదు, వాళ్ళ ఆ అమ్మాయి తల్లిదండ్రికి సుఖపడదు. అదే తల్లిదండ్రులు చేయాలనుకోండి, మీరు అనుకున్నాకంటే ఎక్కువ గొప్పదాన్ని అన్ని విధాలు ఆలోచించి గొప్పది వీడు చేసుకుంటే పెళ్లి కూడా ఉండదు, నలుగురు పిలిచేది కూడా ఉండదు, గోపెట్టేది కూడా ఉండదు, కనీసం కుప్పన కూడా ఉండదు కదా.
ఏడ చెప్పిందో ఏ పట్టుకుందో చేసుకుంటాడు వస్తాడు వెళ్తాడు. నా పెళ్ళి అయిపోయింది. సంతోషమా? ఎవరు సంతోషం లేదు. వాళ్ళ పేరు వాళ్ళ అమ్మాయి అంట ఆ అబ్బాయి ప్రేమించింది, ఆ అబ్బాయి అంట వాళ్ళ అమ్మాయి ప్రేమించింది, ఎత్తుకుపోయింది. అంత నామ ఎవరు నామంతా? తల్లిదండ్రులు నామంతా, సొంతాలు నామంతా, బంధువు నామంతా, ఆ అమ్మాయి నామంతా, ఈ అబ్బాయి నామంతా. ఇక్కడ దేవుడు ఎప్పుడు నీ గురించి ఆలోచన చేస్తే ఏ ఆలోచన చేస్తా చెప్పండి? నీ ఆలోచన అంటే ఆలోచన చేయడం. అందుకనే నీ తలంపులు వేరు, నా తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో నా తలంపులు నీ ఎడలా, నా ఉద్దేశాలు నీ ఎడలా అంత ఘనమైనగా ఉన్నవి అంటున్నాడు దేవుడు. నీకు ఇష్టమేనా? మరి ఏమంటాడు ఆయన? ఎవరు కష్టమైన పని చెప్తాడా నీకు? ఎవరు బాగా నుంచే మాట చెప్తాడా? ఏం చెప్తున్నాడు? మాట్లాడలే కదా, మాట వినని చెబుతాడు అంతే. కానీ ఆ మాట వినలేకపోతే ఏదైనా చేస్తాడు కదా. ఈ మాట వినకపోవడం వల్ల సౌలు రాజ్యాన్ని దేవుడు తీసేసాడు. ఆయనకి రక్షణ లేకుండా పోయి మనసులో కూడా నెమ్మది లేదు, కుటుంబంలో సంతోషం లేదు, ఆయన పాలించిన ప్రజలకి నెమ్మది లేదు, రాజ్యం రెండు మొక్కలు అయిపోయింది. తీసేస్తే అంతే అండి. దేవుడు పక్కన పెడితే, దేవుడు తీసేస్తే ఇంకా కిక్కెవరు అన్నమాట. ఇంకా కిక్ అయ్యేదే ఉండదు. లైఫ్ పాయిలైపోవడమే. జీవితం ముందు పెట్టుకో, దేవుడిని ముందు పెట్టుకో, నీ జీవితం హిట్ అయిపోతుంది, ధైర్యం అయిపోతావు. ఆయన మాటకి విలువ, ఆయన చెప్పింది శ్రద్ధగా చెయ్యి. నీ అంత ధైర్యమే లేదు. ఆ మాటలో ఉదయం చదివా కదా, 3 అధ్యాయం 8 అధ్యాయం 3 వచ్చిన ఏముంది? భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే చదవగా ఒక్క మాట 3 అధ్యాయం 8 అధ్యాయం 3 వచ్చిన ద్వితీయోపదేశకాండం. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవానుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. ఏ దీవెనలండి? ఇక్కడ మొదలుకొని 14 వచ్చిన వరకు ఒకటే దీవెనలు, ఒకటే కొట్టుడు, అన్ని దీవెనలే, మామూలు దీవెనలే కాదు. నీ జీవితకాలం అంతా కూడా కాళ్ళు పైకి లేపి తల కింద పెట్టి నీ బ్రతుకాలం అంతా కూడా తప్ప చేసినా ఈ దీవెన ఒక్క దేవుడు సంపాదించుకుంటాం. మనం కాళ్ళు కింద పెట్టి తల పైకి పెట్టి నడపడం తెలుసు, కానీ నడపడం తెలుసు, కానీ తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడపడం తెలుసా? కుదురా? పెట్టగలవా? అలాగా చేయాలి. అసాధ్యమైన సాధ్యం చేసుకొని నాట్యం చేసి తిప్పలబండి మరి సాధించాలన్నా కూడా ఒక్క దాంట్లో 1% కూడా సాధించలేదు. ఈ వచనాల్లో ఉన్నటువంటి దీవెన 10 కొంత దేవుడు 14 వరకు అక్కడి నుంచి మళ్ళీ అన్ని శాపాలి. ఆయన మాటలకు తన చదువుకోండి, మీరు ఇంటి శ్రద్ధగా చదువుకోండి. ఈ అధ్యాయం రోజు చదువుకోండి, నన్ను అయిపోతారు పిల్లలు. దేవుని మాట వింటే దేవునండి. ఆదాము ఎంత దీవిస్తే, అమ్మని ఎంత దేవుడు దీవిస్తే దీవులన్నీ బాగొట్టుకొని, ఎంత దేవుడు మంచి ఉద్దేశం, మంచివాడు దేవుడు, ఎంత మంచివాడు కదా. ఎంతో మంచి దేవుడు, ఎంతో మంచిగా ఆలోచించి, ఎంతో ప్రేమతో ప్రేమించి, శాశ్వత ప్రేమతో ప్రేమించి, ఎవ్వరు ఎన్నడూ తీసుకునేటువంటి దీవులతో వాళ్ళని దీవించాడు, వాళ్ళని బొల్లిపోయి ప్రవహించడం దీవించాడు. ఒక్క దెబ్బతో బాగుంటున్నారు. ఎన్నడ కూడా వాటిని చూడకుండా, ఎన్నడ కూడా పొందలేని వారిగా శాపాలన్నీ పొందుకొని వాడితో రోజు ఆడమే. ఎవరి మాట అనకపోతే ఏడుపు కాకపోతే ఏం గురించి చెప్పండి అయ్యా. నీకు పంట కావాలన్నా పైనుంచి వర్షం పడాలి, వర్షం రావాలంటే ఆయన ఆజ్ఞ రావాలి. నీకు ఆరోగ్యం కావాలన్నా సూర్యుడు పంపించాలి ఆయన. 10 మంది అక్కడ దేవుడు చూపించావా? నువ్వు చూసావా? ఉన్నాడా? సూర్యుడు చూసావా? సూర్యుడు ఇప్పుడు చూసావా? ఉన్నాడా లేదా?
మీ ఇంట్లో ఉన్న ఇంటి పక్కన ఉన్నాడు, ఇంతే ఉన్నాడా? రోజు కనపడలా, వచ్చి పోతాడు. ఎందుకని? ఆయన బాబులు వచ్చిన వల్ల దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను, మీరు పోయే వల్ల దేవుడు అక్కడ మరుగ్గా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. నేను కనపడినట్టుగా దేవుడు నా ద్వారా నీకు మేలు చేస్తున్నా. కనపడి నేను కనపడినప్పుడు మరుగ్గా ఉన్నప్పుడల్లా ఆయన మరుగ్గా ఉండి నేను మరుగై ఉన్నట్టుగా నీకు తెలియజేస్తున్నాడు. బాబు నేనే నీకు సాక్షి చెప్తున్నాను. ఏడపడుతున్నాడు, ఏడస్తమిస్తున్నాడు. ఏమంటే భూప్రపంచం ఒకే పర్యాయం 24 గంటల్లో పైన చేస్తున్నాడంటే దేవుడు ఏర్పాటు. ఎప్పుడైనా ఆగాడా, జారాడా, ఎప్పుడైనా ఆపాడా? దేవుడు మాట తీసి పక్కన పెట్టాడు. చంద్రుడు కూడా అంతే, నక్షత్రం కూడా అంతే, రాత్రి పగలు కూడా అంతే. ఆయన మాటలు జవదాలు కూడా సాగిపోతున్నాయి. ఆడి భయం ఉంది కానీ ఆయన కలిసినటువంటి దేవుడు అంటే ఆయన ప్రేమతో చేసుకున్న నీవు ఆయనకే భయపడలేదు. ఎంత బాధ చెప్పాలి. అందుకే శాపాలు కొంతమంది దేవుడు కొనుక్కోవట్లేదు. నువ్వు శాపం తొడమని ఆయన దేవుడు ఆశించట్లేదు. ఆయన మాట్లాడకపోతే వస్తుంది అది చెప్తున్నాడు. ఆయన హెచ్చరిక మా మాటని నేను జీవితం సంతోషంగా ఉన్నాయా? ఎందుకు నా మాట కూడా శాపవస్తమై బాధపడతావు, ఏడుస్తావు, దుఃఖపడతావు, లేకపోతే నష్టం తెచ్చుకుంటావు, కొని తెచ్చుకుంటావు, అనుభవిస్తావు, నెమ్మది లేకుండా చివరికి నేనేం చేయలేకపోతా కానీ నేను చచ్చిపోతాను. అది తీర్మానం చేసుకుంటావు. అలాగే చాలా చచ్చిపోతాం. మనం పేపర్ ఊళ్ళో ఒక అమ్మాయి పేపర్ ఫోటో చేశారు. ఏమని చేశారు? పచ్చి అవుతుందంట. అమ్మగారి ఇంటి దగ్గర ఉంటుందంట హైదరాబాద్లో. మార్కులు సరిగ్గా రావట్లేదంట. అడిగి రాసి పెట్టుకుంటారో మరి చదివి ఉద్యోగం చేయాలకో మమ్మల్ని పెంచాలి, కట్ చేయాలి, మమ్మల్ని పోషించాలన్నారు. ఏమన్నారు? ఆ అమ్మాయికి వచ్చిన ఆలోచన ఏంటంటే నాకు మార్కులు రావట్లేదు కాబట్టి, నేను పాస్ అవ్వలేదు కాబట్టి, చదవలేదు కాబట్టి, వాళ్ళు పెట్టినప్పుడు వేస్టే కాబట్టి నేను చనిపోవడమే సుఖపడుతుంది. చనిపోయింది. సాధించింది ఏమన్నా? ఇలా దేవుడు మాట ఇవ్వకపోతే మిగిలేది మరణమే. నేను కూడా అనేక పర్యాయాలు ఆ జీవితకాలంలో ఒక పర్యాయం చనిపోదాం నిర్ణయించుకుని చనిపోదాం కూడా ప్రయాణం వెళ్ళాను. కాలంలో కూడా చనిపోవాలి కానీ దేవుడు నన్ను తప్పించాడు ఆ రోజు. లేకుంటే నా చరిత్ర ఎన్నో ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల చరిత్ర చెప్తున్నాను. వాడు 30 సంవత్సరాల ఎక్కడ చరిత్ర ఇది ఇంచుమించు. నా చరిత్ర ఏ ఉండేది కాదు. ఈ మధ్యన కనపడేవాడు కాదు, ఈ మాటలు చెప్పేవాడు కాదు, ఆయన సన్నిధి అనుభవించేవాడు కాదు. ఈ దేవుడు నాకు ఉండేది కాదు. ఈ రక్షణ భాగ్యం నాకు దక్కేది కాదు. ఇలా దేవుడి మాట కాకుండా మనం వేసుకుంటే మిగిలిన మరణమే గుర్తుపెట్టుకోండి. శాపాలు మరణమే. ఏసావుకు మిగిలింది ఇసాకు దగ్గర ఏం మిగిలింది అంట? శాపాలు మిగిలినాయి అంట. ఒక దీవెన లేదని ఆయన అన్ని దీవెనలు పోయింది అయ్యా. అన్ని దీవులు తీసుకుపోయాడు, ఒక్క దీవులు కూడా లేదు. మిగిలినవి శాపాలే. ఇక తీసుకుని చెప్పించిపోయాడు, పంపించాడు. దేవుడు మాట వినకపోతే వచ్చేది శాపాలే. గుర్తుపెట్టుకోండి. నువ్వు శాపం పొందాలని చెప్పట్లేదు దేవుడు. ఉన్నాయి జాగ్రత్త, వాటితో పోమాకన్నాడు. ఎందుకు ఏదైనా తోటలో మంచి చేసి చెట్టు పెట్టాడు దేవుడు. పెట్టాడు చెప్పాడు. ఎందుకు? అన్ని నేను కానీ నిలబెట్ట తినవచ్చు కానీ ఈ తోటలో మధ్యలో ఉన్న చెట్టు మంచి చెట్టు చేసే చెట్టు పడా మాత్రం మీరు తినద్దు. తిన్న రోజున ఖచ్చితంగా నిశ్చయంగా తప్పకుండా నిశ్చయంగా చస్తానని చెప్పాడు. ఎందుకు చెప్పాడు చెప్పండి? తినమని అర్థం. తినబాబు, తింటే చనిపోతావు, దూరం అయిపోతావు, దీవెనలు పోతాయి బాబు, శాపాలు వస్తాయి, లేనిపోయి మనం తెచ్చుకుంటాను ఒక్క మాట ఇలా చేయాలని చెప్పి దేవుడు తెలియజేశాడండి. దాని అర్థం తినమని కాదు. కొంతమంది మహామేధావులు తిరిగలరు అంటారు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. అసలు దేవుడు చెట్టు ఉంటే బాగుండేది కదా. ఏదో చెట్టు అంటారు చాలా. నీ ఇష్టం, నా ఇష్టం. దేవుడు ప్రేమించేవాళ్ళు దేవుడు ప్రేమించి పెడితే చెప్తే దేవుడు ప్రశ్న వేస్తున్నారు. తప్పు పెట్టారు. అలాంటి ఏ ప్రశ్న అయ్యి దాన్ని ఏమంటారు? మాట ఏదో అలాంటి ప్రశ్న వేయకూడదు. అసలు మనం మాట్లాడే తప్పు మాట్లాడే తప్పు, మరి దేవుడు తప్పుగా మాట్లాడాలి. అది ఎంత మూర్ఖత్వం. అలాంటివి మనం చేయకూడదు. కాబట్టి ఆదాము దేవుని మాట్లాడిన కాలం ప్రశాంతంగా ఉన్నాడు, హాయిగా ఆనందంతో ఆశీర్వాదాలు అనుభవించాడు. సౌలు దేవుని మాట్లాడిన కాలం రాజ్యం బాగుంది, రాజ్యంలో ప్రజలు బాగున్నారు, అంతా బాగుంది. దేవుని మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చింది, ఆయన రాజ్యం వచ్చింది. ఆదాము దేవుని మాట్లాడిన కాలం బాగున్నాడు, ఆయన ఫ్యామిలీ బాగుంది. ఎప్పుడైతే ఆయన మాట్లాడలేదు ఆ దేవుళ్ళని దేవుడు తీసేసాడు, తోటలోంచి బయటకు పెట్టేసాడు. కాబట్టి దేవుని మాటలలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏదో మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని వచ్చులో ఉన్నటువంటి దీవెన ఏదో మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దీవెనలన్నీ నీయే. ఏమన్నాడు చిన్నమాట తండ్రి?
పెదకుమారుడు అంటున్నాడు, నాకు ఒక్క మేకపిల్లని ఇచ్చావా? అన్ని తీసుకుపోయాడు. వాడు ఇష్టమైన దిగాడు, ఇష్టమైన సంతోషపడ్డాడు, ఇష్టమైనట్టుగా ఆగం చేశాడు, పాడు చేశాడు, ధర్మంతా నాశనం చేశాడు. తిరిగి వాడు బికారుగా గుర్తుకొస్తే వాడి కోసం కుంగిన దూడం తెచ్చి గొర్రెలు తెచ్చి ఉదెత్తావా? మేకపిల్ల ఒక మేకపిల్లని ఇచ్చావా నా స్నేహితులు సంతోషించడానికి, సంతోషంగా విందు చేసుకోవడానికి? అమ్మాయి కూడా తెలియగలవాడు వీడు. అమ్మా అమ్మాయి కూడా తెలియగలవాడా? ఒకటేంద్ర తెక్కవాడు అవన్నీ నీ కదా అంటాడు తండ్రి. ఆ సంగతి పక్కన పెట్టాడు వీడు. అంత అమాయకుడు అన్నారా? అమాయకుడేనా? ఎంత అమాయకుడు? తన దగ్గర ఉన్న తన ఇంట్లో ఉన్నది, తనకు ఉన్నది కూడా నాకు గుర్తించలేని అజ్ఞాని. మనం వాడుకున్నాం అంతయు ఒకసారి దేవుని మాట అంతా నేనే గుర్తుపెట్టుకో. దేవుని మాట కాకపోతే అంత శాపం అంతా కూడా సార్. అంతయో మన యేసుని మన్నా నాది చెప్పండి. చేయి కూడా ఎట్లేరా? చేయి పెట్టి అనుకోండి. దేవుడు ఉన్న పరలోకం వెళ్ళా కూడా నాది. అంతా నీదైనప్పుడు ఆయన మాట వినడానికి ఏమైంది? హోషేయ గారు దేవుని మాట విన్నాడు, అన్నింటి పెట్టాడు, దేవుని సన్నిధికి వినోదండి. దేవుడు చెప్పాడా? అయ్యా మరి నేను ఇందులో లేదు ఇందులో ఉండమంటావా? అడిగాడా దేవుడు? భూషా దేవుడు అడిగాడా? నిజంగా దైవజనులు మనం నేర్పిన పాఠం అదే, యేసు ప్రభువు నేర్పిన మాట అదే, కలవలసిన వారి ప్రాణం పెట్టింది అదే, మన కోసం రక్షించబడుతుంది అని చెప్పి చేయటం మన పని. ఇంకా అవతల ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఆ మాట మనకు గుర్తు కాదు. ఈ ఎక్స్ప్రెషన్ అనే ఎక్స్ట్రా ప్రెషన్ మన గుర్తు పీడాలి. ప్రశ్న వచ్చిందంటే అది అనుమానమే. విశ్వాసికి ప్రశ్న అన్నారంట అయ్యగారు. నిజంగా ఎంత మంచి మాట చెప్పండి. విశ్వాసిగా దేవుని నమ్మినటువంటి బంధుగా మీకు ఉండగలిగినట్లయితే నీకు ప్రశ్నలు దేవుని మీద ఉండకూడదు. ఇదే నీ విశ్వాసానికి సరైన స్థిరమైన సరైన గుర్తు నేను వేసుకోవాలి. కాబట్టి ప్రభు మనం నమ్మాడు, మనం చెప్పిపోయాడు, చేతుల పత్రికలో అంటాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయనదే పాపం లేదు, ఆయనే పాపం చిన్న ఏ కపటం లేదు. మన కోసం ఆయన సరిపోయి సమాజంలో తిరిగి లేచి మన కోసం కలవరం కోసం వెళ్ళి నివాసం ఏర్పాటు చేసి ఆయన స్థలంలో మరుగులాగా మనం తీసుకున్నదానికి మరలా రానైనా ప్రభు మాట ఆయన రానయ్యన్నాడు, ఆయన వస్తాడు కానీ వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా అని మాట అంటున్నావు. మోషే ఆయన మాట విన్నాడు, ఆయన సన్నిధికి వెళ్ళాడు, అన్నిటిని పక్కన పెట్టాడు. ఎంత దీన్ని సంపాదించుకోండి, లక్షలాది ప్రజలమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు భాగ్యాన్ని దేవుడి సన్నిధానంలో 40 దినాలు గడిపి
ఉపవాసంతో అన్నం ఏమైపోయిందో, ఆకలి ఏమైపోయిందో, కోరికలు ఏమైపోయింది, సుఖం ఏమైపోయిందో, సంతోషం ఏమైపోయిందో, పిల్లలు ఏమైపోయారు, భార్య ఏమైపోయిందో, ప్రజలు ఏమైపోయారు, సంఘం ఏమైపోయిందో అన్ని ఏది కూడా జ్ఞాపకం అంటారు. అవన్నీ ఏదో నాకు జ్ఞాపకం వస్తే అక్కడే మసిలిపోయారు. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పింది చేయడానికి ఏ ఆలోచన చేయకూడదు, వెనక ఆలోచన చేయకూడదు. దేవుడు చెప్పింది చెయ్యి, అదే నీకు దీవెన. నోవాహు గురించి దేవుడు రాయించిన మాట తెలుసా? నోవాహు దేవుడు చెప్పిన యావత్తు చేసింది. అంత అద్భుతం మాట. ఎన్ని కోట్ల రూపాయలు అలా మనం పెట్టినా కూడా ఆ మాటకు సాధ్యం. ఈ భూలోకం అంతా కూడా తీసుకెళ్ళి కట్టగట్టి ఆయన పెట్టిన పాదాలు పెట్టినా కూడా నోవాహు దగ్గర ఇవి సరిపోవు. ఆయన విశ్వాసం, ఆయన భక్తి, దేవుని మాట ఇంట్లో ఉన్న భాగ్యం ఎంత అర్థకాదు ఉంటారు. ఎందుకు దేవుని మాట కూడా పాడైపోతారు? దేవుని మాట కూడా శాపగ్రస్తులు అవుతారు. దేవుని మాట్లాడకుండా ఏం సాధిస్తావు? దేవుడు కాదని దేవుడు చెప్పింది చేయకుండా ఏమి ఉద్ధరిస్తావు చెప్పు, ఆలోచించు. దేవుడు అంటే ఏమనుకున్నావు? నీకు పుట్టించిన జన్మనే కాకుండా నీ కాస్త సకల సదుపాయాలు ప్రతిరోజు నీకు అందించేవాడు దేవుడు అండి. ఆయన నేను చెప్పించేవా? ఆయన మాట వినవా? ఎక్కడికి వెళ్తావు, ఏం చదువుతావు? కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా దేవుని మాటలు లోబడితే నువ్వు ధన్యవాదాలు. మోషే గారు దేవసరిగా ఉన్నందుకు దేవుడు ఆయన ఆశ్రమించి పంపించాడు. ఆయన మహిమతో అలంకరించాడు. తన ప్రజలకు కావాల్సినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన చేతిలో పెట్టి ఆయన స్వయంగా ఇవ్వలేక కాదు, కానీ ఆయన సొంతంగా స్వహస్తంతో రాసి 2 పలకలు తయారు చేసి వాటి మీద ఆయన స్వహస్తంతో రాసిన ప్రజానికి ఇచ్చి ఆయన మహిమతో అలంకరించి ఏ మనిషి కూడా ఆయన సమీపించలేని రీతిగా, ఏ మనిషి కూడా ఆయన ముఖం చూడలేని రీతిగా ఆయన దీవించి దేవుడు తన ఎదుట ఉన్నాడనే దానికి రుజువుగా ఆయన తయారు చేసి కింద పంపించాడు. నేను చూస్తాను. దేవుడి సన్నిధిలో ఉన్న వారికి, దేవుని మాట ఉన్న వారికి, దేవుడు భయపడే వారికి దీవెనలే కానీ శాపాలన్నవండి ఏ మేలు కొరత. కీర్తనలో రాయబడింది, 60 కీర్తనలు కొట్టాలి. ఏ మేలు కొరవయ్యడం కాదు, సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కాదు, ఆయనకు బతుకున్న వారికి ఏ మేలును కొరవయ్యడం కాదు. ఎంత అద్భుతంగా మార్చుతారు. చూడండి, దొరికిందని కావాల కీర్తన, చక్కని మాట, అద్భుతమైన మాట. చూడండి, ఏదో కీర్తన ఇక్కడ రాయండి. చూస్తాను చూసారా? దయచేసి మన్నించండి. 34 కీర్తన 9వ చరణం చదువుకుందాం. 8 చదవండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఏంటి ఉత్తముడు? ఊరకనే దొరికేవాడండి. ఊరకిస్తామంటే ఎగబడుతున్నాం కదా, దేనికైనా ప్రభుత్వం ఊరకిస్తామంటే ఎగబడుతున్నా, మనుషులు ఏదైనా ఊరికి పెడుతున్నారంటే ఎగబడుతున్నా. అది ఒక పూటకే, ఒక రోజుకే, ఆ కొంచెంపటికే, కానీ శాశ్వతం కాదు. ఇక్కడ కాదు, ఇక్కడికి అక్కడికి 2 సరిపోను కాదు. వాళ్ళకైనా నీకే సార్ సరే పక్కన పెట్టాడు. దేవుని మాట చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు, ఆయన అంతా చెప్పండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరా నరుడు? ఆయన ఆశ్రయిస్తావా? ఆయన మాట్లాడడానికి ఇష్టపడతావా? ఆయన చెప్పించడానికి ఇష్టపడతావా? ఆయన వైపుకోవడానికి ఇష్టపడతావా? ఆయనకు లోపడతావా? నీ ఇష్టం పక్కన పెడతావా? ఆలోచించు. మాట అంటే సరిపోదు, దానిలో చాలా బాధ్యత ఉంది,
చాలా శ్రద్ధ ఉంది ప్రియారా. అలాంటి ఆశిస్తున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు ధన్యుడు. తర్వాత ఏముంది? యెహోవా భక్తులారా ఆయన యందు ఏమా ఏయ్యా, నువ్వు భక్తులు అని చెప్పుకుంటే సరిపోదు, నీ భక్తి తగ్గ భయం ఆయనలో ఉండాలి. అప్పుడే నీకు విలువ, ఆయన మహిమ నీ ద్వారా నిన్ను బట్టి. యెహోవా భక్తుల భయభక్తులు కావాలారా, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు ఏమీ కొదవలేదు. మాట అండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చేస్తారండి? రాసింది ఎవరు? అసలు పైన గ్రంథం పైన ఎవరు రాసింది? అయ్యా దావీదు గారు. అనుభవించి చెప్తున్నాడవా, లేకపోతే నోటికి వచ్చింది మాట్లాడుతాడంటారా? రోజు నిండుగా పెట్టి మాట్లాడేది పరిపూర్ణ మాట అదేదనగా దావీదు గారు ఈ మాట మాట్లాడుతున్నారంటే ఎంత అనిపించబోతే ఈ మాట చెప్తున్నారు ఆలోచించాలి. ఆయన భక్తులు గల వారికి ఏ మేలు ఏమీ కొదువలేదు. దానికి రుజువు చెప్తున్నాడు. ప్రూఫ్ ఏమిస్తున్నాడు? ప్రూఫ్ చదవండి. చెమ్మపు పిల్లలు లేమి గలవై ఆకలి గొరును యెహోవాను, అంటే ఆయన మాట వినేవారికి, ఆయన భయపడే వారికి, ఆయన భక్తుల వారికి, చెప్పు చేసేవారికి ఏ మేలును కొదువై ఉండదు. లేమి గలవారన్నారా, నువ్వు ఏ లేమితో ఉన్నావో నీకు తెలుసు. ఏ లేమి నీకు రాబోతుందో సంవత్సరంలో కూడా నీకు తెలియదు. ప్రస్తుతం ఉన్నదైతే తెలుసేమో. నీ లేమి అంతా కూడా తీర్చి నీకు ఏ మేలు కొదువు లేకుండా చేయాలంటే ఒకటే సూత్రం, మార్గం ఒకటే. ఆయన చెప్పింది యేసు ప్రభు చెప్పించేయి. ఆయన రక్షకుడండి, ఆయన సృష్టికర్త, ఆయన పోషకుడు. నీకే మేలు కొద్దు లేకుండా అన్ని చక్కబెట్టేటువంటి సజెస్టున్నటువంటి దేవుడు అండి ఆయన. సింహ పిల్లలేమి గల ఆకలి గొర్రెలు. చదవండి, చదువు మా మాట. సింహ పిల్లలు సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి గొర్రెలు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఆయన మాట వినడంలో ఎంత ఆశ్చర్యంగా చూసారా? ఆయన భక్తి ఇవ్వడంలో ఎంత దీవులుగా చూసారా? వింటాం కాదు. వాక్యంలో పెద్దలు చెప్పిన మాట ఏంటంటే వినడం కాదంట, దీవెనాలంటే వినడం కాదంట. అంటే వినొద్దని కాదని అర్థం. అంటే నేను వినాలంటే సరిపోదు, విను అది సరిపోదు. చెప్పడం కాదంట, చెప్పొద్దని కదని అర్థం. చెప్పు మంచిది, విను మంచిది, చదవడం కాదంట. అంటే చదవద్దనే దేవుని వాక్యం కాదు, చదువు మంచిది. ప్రకటించడం కాదు, అది ప్రకటించడం ఉందని కాదు, ప్రకటించు మంచిది. కానీ ఇది చేసి కూడా అది ఒక్కటి చేయకపోతే ఏంటది? ఆయన చెప్పినది చేయకపోతే అంతా సొంత కదా. ఎంత సొంత అంటారు? ఎంత బెటర్ చేసినా కూడా సరిపోదు. మనిషి అక్కడ చూసినా కూడా సరిపోదు, 20 దూరం చుట్టినా కూడా సరిపోదు, సృష్టి అంత వరకు చుట్టినా కూడా సరిపోదు. అంతకంత సొన్న, ఎందుకంత సొన్న ఎవరికి అవసరం చెప్పండి. కాబట్టి దేవుని మాట వినడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం నీకేం కావాలో కోరుకుంటున్నా. నీ సొంత ఆలోచన చేయవాళ్ళు, నీ సొంత ప్రాణంతో ఉన్నవాళ్ళు దేవుని ముందు పెట్టుకో, దేవుని మాట విను, దేవుని భక్తి నడుచుకో. ఆయన ఏం చెప్తున్నాడో తెచ్చి దండైపోతావు, దండైపోతావు. ఒక మాట సమయం ఆది కాండం
9వ అధ్యాయం 50 చేశాడు నోవాహు దేవుడు చెప్పిన 50 చేసిన రాయడం చూడండి. లేదా కనిపించలేదు. కాదు 6వ అధ్యాయం 6వ అధ్యాయం 22వ దేవుడు నోవాహు అట్లు చేసేది దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసేది. ఆదాము కొట్టుకోవాల్సినటువంటి ప్రైస్ నోవా గారు ఇచ్చేసాడు. నోవా గారు ఆదాము గారు ఏమవుతాడు అమ్మా? ఏమవుతాడండి వాటికి? మనవడు అవుతాడు. తండ్రి తాత సాధించినటువంటి ఆ దేవుని యొక్క ఆ గిఫ్ట్, ఆ బహుమానం లేక ఆ మంచి పేరు మనవడు సంపాదించాడు కానీ తాత వల్ల కాలేదు. వాస్తవానికి పెద్ద సంపాదించాలి కానీ ఇక్కడ పిల్లలు సాధించారు. దేవుని మాట్లాడడం కనుక అమ్మా. కాబట్టి పిల్లరా చదవండి. ఇలా చదువుకున్న ఒక మాట చదవండి. నాకు మా కారణము మోషే గారి గురించి అమ్మా ఎన్నో అధ్యాయంలో వచ్చినాయి? 18వ అధ్యాయం 18 వచ్చిన 24వ అధ్యాయం ఇంకా మా కారణం 18వ వచ్చిన. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద దెయ్యం పగళ్ళు 40 దినములు లేదు. ఎందుకున్నాడు? దేవుడు చెప్పింది అన్ని ఆటకం ఉన్నాయా లేవా? ఆటకం లేకుండా చేశాడా? ఆటకం లేకుండా ఉన్నాడా అమ్మా? మంచి పనికి అన్ని ఆటంకాలు. మీరు ఈరోజు రావడానికి ఎన్ని ఆటంకాలు వచ్చి ఉంటాయో ప్రతి ఒక్కరికి కదా, ప్రతి ఒక్కరికి ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు లేకుండా మంచి పని జరగడే జరగదు. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో వారికంట శ్రమ ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని సన్నిధిలో దీవించబడినటువంటి మోషే కాదు, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినటువంటి దేవుడు చెప్పింది చేసి మంచి పేరు సంపాదించినటువంటి నోవా గారు లాగా మన ప్రభు యేసుక్రీస్తు వారి అంటే చెప్పిన మాట యావత్తు నెరవేర్చి మరి తండ్రిని సంతోషపెట్టినట్లుగా నీవు నేను కూడా పెళ్లి కుమార్తెగా ప్రభు రానయ్య ఉన్నారు. పెళ్లి కుమార్తెగా నీవు కూడా నేను కూడా మనందరం కూడా ఆయన చెప్పినట్టు చేసి ఏ కుదురు లేకుండా ఆ మహిమకి సకల సంపదలతో సకల మహిమతో ప్రభుత్వం సదాకాలంలో ధన్యత ప్రభు మనకెల్లరకు అనుగ్రహించుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించుగాక. ప్రార్థన చేస్తుందా? నీ తండ్రి వందనాలయ్యా, మానవులందరూ మరణం కాక ఈనాడు మాకు భాగ్యం ఇచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టి ఆనాడు మోషే గారి సన్నిధిలో కూర్చోబెట్టినట్టుగా ఎంత సమయం పిల్లలు కూర్చోబెట్టి మాటలు మాకు చూపించేందుకు స్తోత్రాలు. ఈ సమృద్ధైన ఆహారం బట్టి మేము బలపడి బలముగా మీ సన్నిధిలోకి మాటల ద్వారా మమ్మల్ని తయారు చేసి మేము స్థుతిస్తున్నాం. ఎన్నడూ తప్పిపోకుండా ఎన్నడూ పెట్టకుండా నువ్వు చెప్పిన చేసే వారికి సహాయం చేయమని మా కొరకు సమస్తమును తెలియపరిచిన మా మంచి బోధకుడు యేసుక్రీస్తు నామములో ఈ స్థుతులు సమర్పణ చేయించున్నాను తండ్రి. ఆమేన్.